హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నా ఛానల్ అయితే ఒక స్పెషల్ కర్రీ అయితే అప్లోడ్ చేశాను. గుడ్డు పీతలు వంకాయ. ఈ కర్రీ ఏ రకంగా చేయాలో పూర్తి వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలామంది పీతల పులుసు తెలుసు, అలాగే పీతల ఫ్రై తెలుసు. వంకాయ వేసి కర్రీ చేస్తారా అని కొంతమంది డౌట్ ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇది వంకాయ వేసి కూడా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గుడ్డు పీతలు అంటున్నారు ఏంటి మేడం, వీటి కళ్ళు కనిపిస్తాయా లేదా అని డౌట్ పడుతున్నారు కదా. పీతలకైతే కళ్ళు కనిపిస్తాయండోయ్. మామూలుగా అయితే చేపల్లో శనచేప ఎలా ఫేమస్, అలానే పీతల్లో కూడా ఈ గుడ్డు పీత అంత ఫేమస్. అలాగే రేటు కూడా అలానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి ఎక్కువ శాతం దొరకవు, ఎక్కడో 1-2 దొరుకుతాయి, అందుకేనేమో ఇంత కాస్ట్ ఉంటాయి నాకు తెలిసి. ఇవైతే నేను రెండుగా కట్ చేయలేదు, వీటిని వీడియోలో చూపిస్తుంటే పెద్దగా కనిపిస్తున్నాయి కదా, అంత సైజు అయితే లేవు, మీడియం సైజే ఉన్నాయి. ఎందుకంటే కట్ చేసే గుడ్డు అనేది మళ్ళీ కర్రీలో కలిసిపోయి మనం తినేటప్పుడు దాని టేస్ట్ తెలియదు కదా అని చెప్పి ఇలా పీతజానే ఉంచి దీన్ని వంకాయ వేసి పులుసు పెడుతున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేశాను, పచ్చిమిర్చి, టమాటో, 4 వంకాయలు కట్ చేసి పక్కన పెట్టాను. అయితే ఈ కర్రీ ఎలా చేస్తున్నానో పూర్తి వీడియో చూసిన తర్వాత ఒకసారి కర్రీ ట్రై చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు అయితే కట్ చేసేటప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అప్పుడు కట్ చేసిన వంకాయలు అందులో వేస్తే కనుక కలర్ మారిపోకుండా నీట్గా కనిపిస్తాయి. నేను కర్రీ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేశానండి, మీరు గమనించారో లేదో. వీడియో హడావుల్లో పడి స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ కూడా వేయకుండా డైరెక్ట్ పచ్చిమిర్చి వేసేసాను. అవి మాడిపోయి కలర్ అయితే మారిపోయి ఎలా కనిపిస్తున్నాయో చూస్తున్నారా. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు. వీడియో హడావుల్లో పడి కర్రీస్ అయితే పాడు చేయొద్దండి నాకులాగా. పచ్చిమిర్చి మాడిపోయినాయి కదా అని చెప్పి కర్రీ అయితే పాడైపోయింది అని అనుకుంటున్నారా? అలా అయితే ఏం లేదండి, జస్ట్ ఒక చిన్న పొరపాటు వల్ల అవి కలర్ అయితే మారిపోయింది, కానీ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాస్ కూడా యాడ్ చేసి, టమాటో వంటికి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇలా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటాస్ అయితే అందులో యాడ్ చేసి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేయాలి. ఏంద్రా నాయన ఈ మేడం ఎప్పుడు చూస్తున్నావు చేపలు పీతలు రొయ్యలు అంటున్నారు తప్ప వేరే కుకింగ్ వీడియోస్ మేడం ఛానల్లో పెట్టట్లేదు అనుకుంటున్నారా? మీ అందరి కోసం అయితే మీరు ఏ వీడియో అడిగితే ఆ వీడియో కంపల్సరీ నా దానిలో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ ఇలానే ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటివరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వీడియో చూసిన వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా కుకింగ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా, నేను ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ శాతం నేను నాన్ వెజ్ వండుతాను కాబట్టి ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి ఇలా ఫ్రై చేశాను, అది పచ్చివాసన పోయే వరకు. చాలామంది నేను వీడియోస్ చూస్తున్నాను, నేను గమనించింది ఏంటంటే సీ ఫుడ్లో వాడాల్సిన మసాలా కంటే కొంచెం అందరికీ చూపించాలనో లేకపోతే అది వీడియో హైలైట్ అవ్వాలనో ఏంటో నాకు తెలియదు, కానీ బిర్యానీలో వేసే మసాలా కూడా కర్రీస్లో వేసేస్తున్నారండి. అలా కాకుండా మామూలుగా నేను వేసిన మసాలాలు వేసి మీరు కుకింగ్ చేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో దానికి దీనికి తేడా కూడా చూసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూమ్లో తెలియపరచండి. ఎప్పుడైనా సీ ఫుడ్ వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి. కొంతమంది చేపల కూర వండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కనుక చేపలు విడిపోతాయని చెప్పి చాలామంది చేపల పులుసులో కానీ చేపల ఎగురులో కానీ వేయరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తామంటే నీసు వాసన అనేది రాకుండా ఉండడం కోసం మనం సీ ఫుడ్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ చేపలు వండినా, ఏ పీతలు వండినా, చికెన్ వండినా, మటన్ వండినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ. అంటే కొన్ని కర్రీస్లో వేయకూడదు అని మీరు అనుకుంటారు చూడండి, అందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు వేసేదానికంటే తక్కువ క్వాంటిటీ వేయండి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో టమాటాస్ యాడ్ చేసి అవి కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్స్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా పసుపు. అవన్నీ ఫ్రై అయిన తర్వాత పీతలు అయితే అందులో యాడ్ చేసి వాటర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిపై మూత పెట్టేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సీ ఫుడ్ కర్రీస్ వండేటప్పుడు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా చేయకూడదు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా కుకింగ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పీతల్లో వాటర్ అంతా పోయినాయి.
ఇప్పుడైతే కట్ చేసి పెట్టినటువంటి వంకాయ ముక్కలు అయితే పీతలో వేసేసి వాటిని కూడా కొంతసేపు ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. వంకాయలు కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా అంటే చెప్పాను కదా, బిర్యానీలో వేసేవన్నీ మసాలాలో పట్టేసి వేసేస్తుంటారు. నేనైతే ఏం వేసానంటే ఈ కర్రీలో 2 లావు ముగ్గులు, 2 దాల్చిన చెక్కలు, అలాగే ఒక యాలక్కాయ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టిని ఒక 2 స్పూన్స్ వరకు కర్రీలో అయితే యాడ్ చేశాను. మరీ ఎక్కువ వేసినా ఇప్పుడు సమ్మర్ కదా, పీతలే హీట్ చేసేస్తుంది. అలాంటి మసాలాలు ఎక్కువ వేస్తే కూడా ఇబ్బంది అని చెప్పి నేనైతే కొద్దిగానే వేసాను. మరీ ఎక్కువ వేసి ఇబ్బంది పడే కంటే ఈ టైంలో తక్కువ వేసుకోవడం మంచిది కదా. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసి ఆయిల్లో వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తాను. పీతల వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఏ రకంగా చేస్తున్నానో అది ఒకసారి చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్రీలో అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 to 15 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీత ఏంటి చూసారా, పీత పై డొప్ప తీసి ఈ పీతలో ఉన్న గుడ్డంతా చూడండి అందులో పెట్టి ఇలా పులుసు పైన పెట్టాను. ఈ పులుసు అది ఆ గుడ్లోకి వెళ్ళి అదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే అదే కావాలి మమ్మీ అని అడుగుతారు. మా అబ్బాయి కోసం అయితే ఈ కర్రీ చాలాసార్లు చేస్తూ ఉంటాను నేను. మా అబ్బాయికి పీతలు ఇష్టం ఉండదు, కానీ ఆ పీతలు ఉన్నటువంటి గుడ్డు మట్టుకు చాలా ఇష్టం వాడికి. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కడిగి నానబెట్టాను. ఇది కర్రీ ఉడికేలోపు ఇది నానుతుంది కదా, ఇది చింతపండు గుజ్జు మొత్తం తీసి ఇది చింతపండు పులుసు ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అదేనండి పీతల వంకాయ పులుసు అని చెప్పాను కదా. కొంతమంది పులుసు పెట్టేపటికి అందులో మసాలాలు అవి వేయకుండా డైరెక్ట్ చింతపండు పులుసు వేసి పెట్టేస్తుంటారు. ముందే చెప్పాను కదండి, ఎప్పుడైనా కానీ ఈ కూరలు వండేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వేయాలి, లేదంటే టేస్ట్ బాగుండదు అని. నేను ఏదైనా సరే సీ ఫుడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా వాడుతూ ఉంటాను. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చింతపండు అయితే అందులో వేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కుక్ అయితే ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయినట్లే. కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నిజానికి అది టేస్ట్ చేసిన తర్వాతే నేనైతే నా ఛానల్ అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ. చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలానే నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.